ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టింది తెలంగాణ ఉద్యోగుల జేఏసీ. 51% ఫిట్మెంట్తో పీఆర్సీ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు జేఏసీ నేత ముజీబ్. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంతో పాటు అబిడ్స్లోని బీమా భవన్ ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరమణ సమయంలో ధర్నాని నిర్వహించారు. హెల్త్ స్కీమ్ను తక్షణమే అమలు చేస్తూ హెల్త్ కార్డులు విడుదల చేయాలన్నారు. పెండింగ్ బిల్స్, డీఏలను రిలీజ్ చేయాలని చెప్పారు. సెంట్రల్ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు జేఏసీ నేతలు. ఆ రోజు పిల్లలు కొట్లాడిండ్రు. ఆ రోజు సమాజంలో అట్టడుగున ఉన్న పిల్లలు ప్రాణాలు ఇస్తే ఈ రాష్ట్రం వచ్చింది. ఉద్యోగులంతా ఏకమై పిడికిలు బిగించి రోడ్ల మీదకి వచ్చినాం. ఆ రోజు మళ్ళీ ఆ సమయం ఆసన్నం అయింది. కాబట్టి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఆ వాట్సాప్ కొట్లాటను వదిలిపెట్టేయండి. ఉద్యమాలను నమ్మండి, అమరవీరులను గుర్తు చేసుకోండి. మనకు ఉద్యమాలే శరణం. మనల్ని ఎవరు గాడ్ ఫాదర్ లేడు. మనకు మనమే గాడ్ ఫాదర్. కాబట్టి మన డిమాండ్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరి పక్షాన వెంటనే మా పీఆర్సీ విడుదల చేయండి. శివశంకర్ సార్ దగ్గర రిపోర్ట్ తెప్పించుకోండి. హెల్త్ కార్డు కమిటీ అన్నారు, మరి హెల్త్ కార్డు కూడా ఇప్పటివరకు రాలే. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు మాట ఇచ్చిండ్రు, పాత పెన్షన్ ఇస్తామని ఇంకా ఇయ్యలే. ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించండి.